హాయ్ అండి. హాయ్ అండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పిఠాపురం మహాసభలో చాలా మంది లక్షలాది మంది జనాల మధ్య మాట్లాడారు ఆయన లోకేష్ గారి గురించి. లోకేష్ గారు యాక్చువల్గా లోకేష్ గారి గురించి ఏం మాట్లాడారో మీరు చెప్పండి నాకు. కానీ ఆ మాటలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో ఆ మాటలు విని లోకేష్ గారే షాక్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ సభకు వచ్చిన వేలాది మంది ప్రజలు కానీ వాళ్ళందరూ షాక్ అయ్యారు. సో ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఇంత నీతి నిజాయితీగా మాట్లాడుతున్న మాటల మీద మీ స్పందన ఏంటి? ఒకటండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈరోజు పిఠాపురంలో జయత్రయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వారాహి వాహనం మీద ఏదైతే ఉందో నిర్వహించిన ఒక సభలో ఆయన లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ అదేవిధంగా కూటమిని గెలుపుని ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చాలా భారీ మెజార్టీతో లోకేష్ గారు గెలవడం జరిగిందని చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే ఓడిపోయిన అదే నియోజకవర్గం నుంచి మరలా పోటీ చేసి ఈరోజు రాష్ట్రంలోనే 3వ ప్లేస్ లో దాదాపు 92,000 పైచలకు మెజార్టీతో గెలిపోతున్నాం. నిజంగా అందరికీ అదొక ఆదర్శం అని చెప్పారండి. దాదాపు 39 సంవత్సరాల నుంచి అక్కడ తెలుగుదేశం దాదాపు 4 దశాబ్దాలండి. 4 దశాబ్దాల దగ్గర నుంచి గెలవని చోట, అది కూడా ఇవి చాలా మంది చూస్తే మీరు రాజకీయ వారసులు ఎవరైతే ఉంటారు, కొంతమంది సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంచుకోటలు ఎంచుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడైతే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను చూసుకోవడం కానీ ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా ఓట్లు పడతాయని చెప్పేసి అలా భావించి అలా సేఫ్ గా ఏదైతే సేఫ్ జోన్ లో ఒక మంచి వాతావరణం చూసుకుని వస్తూ ఉంటారు. అటువంటిది లోకేష్ గారు అటువంటి క్లిష్ట పరిస్థితులన్నింటినీ దాటుకొని ఈరోజు అక్కడ ఎవరైతే ఉన్నారో ఈరోజు చెప్పుకుంటున్నారో వాళ్ళ సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లు 3 నుంచి 5% లోపేనండి. అటువంటి చోట ఈరోజు పోటీ చేసి గెలిచి రాష్ట్రంలోనే తిరుగులేని మెజార్టీగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కొత్త తరం వారసులు కావచ్చు, ఎవరైతే తండ్రి వారసత్వాలు చెప్పుకునే వాళ్ళందరూ నోర్లు మూపించే విధంగా ఈరోజు అంత మెజార్టీ తెచ్చుకోవడం జరిగింది. లోకేష్ గారు చేసిన యువగళం పాదయాత్ర కూడా ప్రజల్లో చాలా మార్పు తీసుకొచ్చింది. కూటమికి ఇంత ఘన విజయం రావడానికి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా ఇద్దరికే కాదు మిగతా నాయకులు తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా భారీ మెజార్టీలు రావడానికి కారణం లోకేష్ గారు చేసిన యువగళం కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిందన్న మాట కూడా అన్నారు. అవునండి, ఆ యొక్క యువగళం పాదయాత్ర గురించి చెప్పుకుంటే రాష్ట్ర రాజకీయం ఏదైతే ఉందో గడిచిన కాలంలో 5 సంవత్సరాల్లో ఒక పెను సంచలనంగా మారిందండి. ఈరోజు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే యువగళం పాదయాత్ర అనేది ఒక రికార్డ్ అండి. ఏదో పాదయాత్ర 2,000 కిలోమీటర్లు చేశారనే కాకుండా ప్రజలతో మమేకం అయ్యి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి 100 కిలోమీటర్లకి ఒక శిలాఫలకం ఆవిష్కరించి ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చారో పాదయాత్రలు అవన్నీ నెరవేర్చే విధంగా ఈరోజు కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఏ నాయకుడు చేస్తారండి? తెల్లవారుజాము 3-4 కూడా పాదయాత్ర జరిగింది లోకేష్ గారు. అదే విధంగా ఈరోజు కూటమి గెలుపులో అది ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్ కానీ అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే బహిరంగ సభలు పెడుతున్నారో వాటన్నిటిని తలదన్నే విధంగా ఒక యువకుడుగా నిత్యం ప్రజల్లోనే ఉండాలని చెప్పేసి దాదాపుగా ఏదైతే చిత్తూరు కుప్పం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇచ్చాపురం వరకు మధ్యలో వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసినా కూడా కొనసాగించినటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక పక్క కుటుంబానికి ఒక పక్క ప్రజలకి ఎన్నో ఇబ్బందులు వస్తాయని తెలుసుకొని కూడా ఈరోజు ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారండి, ఎన్ని ఆటంకులు ఎదుర్కోలేదని, ఎన్నిసార్లు రాళ్ళదాడులు చేయలేదు. ఈరోజు ఏదో విధంగా అరెస్ట్ చేద్దామని చెప్పి జీవో నెంబర్ 1 తేలేదు. ఈరోజు బహిరంగ సభలు నిర్వహించకూడదని చెప్పేసి ఇటువంటి క్లిష్ట పరిస్థితులన్నీ దాటుకున్నారు. ఈరోజు తనను తాను మలుచుకొని యువగళం అనే పాదయాత్ర ద్వారా ఎన్డీఏ గెలుపులో 100% ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఆయన మాట్లాడిన మాటలు నిన్న చాలా రకాలుగా కూడా మాట్లాడారు. ఇంకా మిగతా విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సమర్థత వల్లనే అనుభవం ద్వారానే 20 రోజుల్లోనే పెన్షన్లు ఇవ్వటం జరిగింది, 1వ తారీఖున జీతాలు ఇవ్వటం జరిగింది. ఆయన అనుభవం అపారమైంది. ఆయన అనుభవం రాష్ట్రానికి ఎంత అవసరం అని కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఈరోజు కూటమి ఏదైతే వీళ్ళ భాగస్వామ్యం ఉందో ఈ రోజు గెలిచిన తర్వాత కూడా వీళ్ళ ముగ్గురి మధ్య కలయిక చూసి ఈరోజు ప్రజలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని స్వాగతించే పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య అనుబంధం చూస్తుంటే ప్రజలంతా కూడా ఎంత ఆనందంగా ఉన్నారు, నిజంగా ఎంత అన్యోన్యంగా ఉన్నారండి. కేవలం వాళ్ళిద్దరి యొక్క టార్గెట్ ఒకటేనండి, ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఎక్కడ కూడా అరమరికలు లేకుండా ఈరోజు ఒకరినొకరిని గౌరవించుకుంటూ జనసైనికులు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు, అధినాయకులు ఎలా ఉన్నారో ఈ యొక్క జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం సంబంధించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, కింది స్థాయి కార్యకర్తలు కూడా అదే విధంగా ఉన్న పరిస్థితి అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారికి ఒక ఆశ కూడా ఉండేది, ఎంత ఓడిపోయినా కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎక్కువ కాలం కలిసి ఉండరు, వీళ్ళని ఎలాగైనా మనం విడగొట్టచ్చు చాలా తేలిగ్గా.
వీళ్ళు విడిపోతారు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అనేది 2029లో మళ్ళీ నేనే రాజ్యాధికారంలోకి వస్తాననేది జగన్మోహన్ రెడ్డి మాట. ఆయన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి ఆలోచన కూడా ఇదే, వీళ్ళిద్దరిని విడగొట్టేసి వీళ్ళిద్దరు విడిపోతారు, ఎక్కువ కాలం కలిసి ఉండరు అని. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న తీరు చూస్తుంటే వీళ్ళు ఇలాగే ఇంకొక 30 ఏళ్ళు రాజ్యాధికారాన్ని ఇలాగే ఒడిసి పట్టుకుంటారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఒకటండి, ఈ రోజు జనసేన యొక్క ఏదైతే కలయిక ఉందో, తెలుగుదేశం పార్టీల కలయిక, ఇది రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పడినటువంటి భారీ కలయిక అని చెప్పుకోవాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వీళ్ళు అక్రమ అరెస్ట్ చేశారో అందులో భాగంగా ఇంత విజనరీ, ఇంత అనుభవం ఉన్న నాయకుడి పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఉంటే ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలవడం జరిగింది. ఈ రోజు ఆ యొక్క కలయిక విడిపోయే కలయిక కాదండి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడ్డ కలయిక. అది దాన్ని ఏదైతే వీళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో, సోకాల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఎంత విడదీయాలనుకున్నా విడదీయలేని బంధం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు స్వాగతించిన దాన్ని విడదీయడానికి వాళ్ళు ఎవరండి? ఈ రోజు విడిపోవడానికి ఎక్కడ ఉంటున్నారు? ఆస్కారం ఎక్కడ ఉంటుంది? ఈ రోజు ఒకరినొకరు ఎంతగా స్వాగతించుకున్నారు కదా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి తక్కువ చూపు చేశారంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారిని చేశారంటారా? వాళ్ళ మధ్య అంత అన్యోన్యమైన సంబంధం ఉన్నప్పుడు ఈ రోజు విడిపోతారని చెప్పేసి ఎలా అనుకుంటున్నారు? కేవలం ఒకటేనండి, వాళ్ళ అధికారంలోకి రావాలని చెప్పేసి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒక బురద దల్లే ప్రయత్నం తప్పితే కేవలం చిచ్చు పెట్టాలని తప్పితే దీన్ని ఈ ఇద్దరు నాయకులు ఎవరైతే ఉన్నారో పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ఈ రోజు వాళ్ళ విజన్ ఒకటే పెట్టుకున్న రోజు, వేరేది ఎటువంటి పక్క నుంచి పుకార్లు వస్తున్నాయి వీటన్నిటి పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మరో విషయం కూడా చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరం బాధ్యత తీసుకుంటాం, నిధులు రప్పిస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని చెప్పారు. ఓకే, ఒకటండి, ఈరోజు భవిష్యత్తు ఇలా ఉండబోతుందని చెప్పడానికి చెప్పే వాళ్ళు ఎవరండి? ఈరోజు భవిష్యత్తు ఎప్పుడు ఎలా ఉండబోతుంది ఎవరు అయినా ఎలా చూస్తారు? ఈ రోజు రాబోయే రోజుల్లో 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, మరో 30 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుకున్నారు. ఈ రోజు ఏమైంది? ఈ రోజు పూర్తి ఓటమి చవిచూలేదంటారా? అటువంటి వ్యక్తులు ఈ రోజు వీళ్ళిద్దరు విడిపోతారు, వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి, మళ్ళీ మేము వస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటారు? ఈ రోజు భవిష్యత్తు నిర్ణయించిన వీళ్ళెవరు? ఈ రోజు కేంద్రంతో మంచి ఒప్పందం కలిగి ఉండే రోజు, రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్న రోజు, చంద్రబాబు నాయుడు గారు 2 గంటలు పనిచేస్తున్నారు. ఈ రోజు ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వీటన్నిటి కూడా వదిలేసి పేద ప్రజలకు మధ్యలోకి వచ్చి ఎలా పనిచేస్తున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వారానికి 2 రోజులు మాత్రమే సినిమాలు పని చూసుకుంటానే 5 రోజులు రాష్ట్ర అభివృద్ధి కోసం మంత్రి పదవి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం కోసం వెచ్చిస్తానని చెప్పి. అవునండి, అందులో భాగంగా చెప్పుకోవాలంటే ఎప్పుడు ఒకసారి అది కూడా వారానికి కూడా ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి కాదండి. ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఒక 2-3 రోజులు కేటాయించుకుని వస్తాను, ఇప్పటి నుంచి నేను ప్రజల మంత్రిని, రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి, నా మీద చాలా బాధ్యతలు ఉంటాయి, ప్రతి బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించాలి. ఈ రోజు తప్పిపోయిన ఆడపిల్లల్ని పట్టుకురావాల్సిన బాధ్యత కూడా నా మీద అని చెప్పేసి అప్పటికి ఎవరైతే దాదాపు 9 నెలల నుంచి పరిష్కారంగా అనేటువంటి మిస్సింగ్ కేసుని ఈ రోజు అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో చేపట్టడం జరిగింది. ఈ రోజు రాష్ట్రం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దార్శనికత దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఈ రోజు దాదాపు ఇప్పుడు బాధ్యతలన్నీ మంత్రి పదవి యొక్క బాధ్యతలు నిర్వర్తించడం కోసం 3 నెలల వరకు అసలు సినిమా షూటింగ్లకు వెళ్ళను, ఇవన్నీ చక్కబెట్టుకున్న తర్వాత షూటింగ్లకు వెళ్తానని కూడా చెప్పారు. అవునండి, మొదట రోడ్లకు సంబంధించి కానీ ఏ శాఖలకైతే ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నారో ఆ శాఖల్లో పూర్తిగా ఒక చొరవ తీసుకుని ముందడికి ఏపిచ్చే విధంగా దానికి సకాలంగా ఇంతవరకు ఆయన జీతం కూడా తీసుకుని, మొన్న ఏదైతే అసెంబ్లీ సెషన్ సంబంధించి కానివ్వండి ఆ యొక్క జీతం సంబంధించి పూర్తిగా అసలు డబ్బులు లేవు, పంచాయతీరాజ్ శాఖలో నా శాఖలో డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, ఇటువంటి పరిస్థితులను ఎలా తీసుకుంటాను? చాలా స్వచ్ఛందంగా ఆయన మళ్ళీ తిరిగి చేసడం జరిగిందండి. ఈ రోజు ఆయన ఏ విధంగా ప్రజల కోసం కష్టపడే మనిషి దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఈ రోజు నిజంగా నిన్న ఆయన పిఠాపురం వెళ్ళి మొట్టమొదటిసారి ప్రజలతో మమేకమై ఆయన ఇచ్చిన స్పీచ్కి ఒక పక్కన లోకేష్ గారు, మరో పక్కన చంద్రబాబు గారు, మరో పక్కన జగన్మోహన్ రెడ్డి, భారతి నలుగురు కూడా షాక్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంత చక్కటి మేనరిజంతో ముందుకెళ్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని మరి ఏ విధంగా దూషించారు? 2 రోజులు అసెంబ్లీ గేటు దాకలేడు అన్నారు. అప్పుడు వర్మ గారు చెప్పడం జరిగింది, ఎవరైతే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పిఠాపురం సంబంధించి, గేట్లు తాకనివ్వకపోతే గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతారని చెప్పి జరిగింది. ఈ రోజు ఆ విధమైన మెజార్టీ తెలట్లేదు అంటారు. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా చెప్పిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఈ రోజు రాష్ట్రంలో లోకేష్ గారిని కూడా అదే అన్నారు, వార్డు మెంబర్ కూడా గెలవలేదు అన్నారు. ఈ రోజు చూస్తే 92,000 పై మెజార్టీతో ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాదాపు కొన్ని వేల మెజార్టీతో గెలవడం జరిగింది. ఇదే చిన్న రాష్ట్రంలో మంచి జరగబోతుందని చెప్పేసి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓకే, చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. రాష్ట్రాన్ని పరుగులు నిజంగానే అభివృద్ధిలో పూర్తి సహకారం చంద్రబాబు నాయుడు గారికి అందిస్తూ ఆయన మంత్రి పదవుల్ని చక్కగా నిర్వర్తించే విధంగా ఆయన మాట తీరు కానీ పనితీరు కానీ కనిపిస్తుంది. చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు వీళ్ళు ఇద్దరి కలయికతో మనం చూడగలుగుతాము. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందామండి.